అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అనురాధ ఛానల్. ఈవేళ మా గార్డెన్ చూపిద్దామనండి. చాలా రోజులైంది కదా గార్డెన్ చూసి చూపిద్దామనండి. ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? మా మొక్కలు మేము కూడా బాగున్నామండి. మొక్కలు చూపిద్దామని కొత్త మొక్కలు అయ్యి టమాటాలు పళ్ళు అయ్యేకి వచ్చి చూపిద్దామనండి. చూడండి రండి చూపిస్తాను. నేను టమాటా చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. చూసారా టమాటాలు? ఇది తీగ జాతి టమాటా అండి. ఇది తీగ జాతి టమాటా. చూసారా ఎలా కాస్తున్నాయో? ఇంత ముగ్గుతేనే కానీ మనం కొయ్యటానికి ఉండట్లేదు. పచ్చి కోతుంటే కొంచెం ఎందుకో సేదు వస్తుంది. కాయ ఏటో తెలియదు నాకు. ఈ టమాటా కూడా చాలా బాగా కాస్తాయి. తీగలా పెరుగుతుంది అనమాట అండి. ఇలాగా కింద దాని మొదలు చూసారు ఎంత ఉందో, కింద నుంచి పైకి అనమాట అండి. ఏదైనా తాళ్ళే కట్టి పైకి లాగవలసి వస్తుంది. ఈ టమాటా అందరి దగ్గర ఉంది, తెలుసు కదండి, చెర్రీ టమాటా అని. ఇదొకటి ఇది చూపిస్తున్నాను చూడండి. ఇక మందార మొగ్గలు చూసారా ఎలా వేస్తున్నాయో? అన్నీ మొగ్గలు అనమాట అండి. మొగ్గలు బాగా ఎక్కువ వేస్తున్నాయి మందార పూలు. అదే చూపురు కానీ పైకి వెళ్దాం నడవండి. స్వీట్ లెమన్ అండి, అందరికీ తెలిసిందే కదా. ఈ మొక్క ఎప్పుడు కూడా మనకి నిత్యం కాస్తుంది. ఈ చెట్టు మట్టికి పెట్టుకోవాలని నేను అత్తమాను చెప్తాను మీకు. నేను చూడండి ఇవన్నీ ఇప్పుడు కొంచెం బాగా వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. ఇవన్నీ చిగులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. కానీ ఎప్పుడూ ఉంటుందండి కాయ. ఇవన్నీ ఒక కొమ్మ ఐదేళ్ళకి ఒక కొమ్మ, ఒక కొమ్మ ఐదేళ్ళకి ఒక కొమ్మ అండి. అలాగే బాగా కాస్తుంది ఇది. ఈ మట్టికి కంపల్సరీ ఉండాలని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. నిజంగానే ఉండాలండి. ఇది చాలా బాగుంటుంది తినడానికి కూడా. మన పైకి వచ్చినప్పుడల్లా కొంచెం నోట్లో వేసుకోవడానికి అది బాగుంటుంది. ఇక్కడ చూడండి మందార చెట్టు చూసారా? మందార పువ్వు ఎంత మొగ్గేసిందో చూసారు కదా? ఇది చూడండి ఎంత మొగ్గో చూడండి. దీనికి చాలా సంరక్షణ చేసుకుంటే మన మొక్కలు చాలా బాగుంటాయి. పువ్వులు మట్టికి చాలా పెద్ద పువ్వు పెడుతుంది అనమాట. ఇది దాని తర్వాత అందరూ శివసింత చెట్లు వేసేస్తున్నారని చెప్పేసి నేను కూడా శివసింత చెట్టు వేసాను. కాకపోతే దీన్ని తీసేయాలండి మేము. సిరాకు వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు కాస్తుందో ఏటో కానీ ఇలా గుచ్చుకుపోతుందండి. ఇలాగ చూస్తుంటుంది. ప్లేస్ తక్కువ మళ్ళీ. ఇవి చూడండి ఎంతంత మొక్కలు, మందార పూల మొక్కలు చాలా బాగా వస్తున్నాయండి. ఇది ఒక మందారం అండి. ఇది అలాగే వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి మొక్కలు దీనికి కూడా. కానీ ఉడతలో మట్టికి పువ్వుల మట్టికి ఒక్క పువ్వు ఉంచుతలేదండి. అది బాధ వస్తుంది. అది తినేసి లోపల ఉన్న గింజలు తింటుంది అనుకుంటుంది. మొత్తం పువ్వుని ఇలా తీసేసి లోపల ఉన్న గింజలు తినేస్తుంది. వాటికి అట్లా ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వాటిని మట్టికి బరాయించలేకపోతున్నాను. అది ఈజీగా ఇది ఎప్పుడు తెలుసు కదండి. దీని వయసు చూపించే మీకు చాలాసార్లు చెప్పాను నేను దాని గురించి. 25 years అయిందండి. ఇంకెంత అయిందో కూడా నాకు కొంచెం ఏజ్లో అయ్యి కొంచెం గుర్తుండబడి నాకు. ఇదండి ఇది ఎప్పుడు కాసిదే కదండి, చూసారు కదా. ఇది నారింజ, ఇది బత్తాయి లాంటిది అన్నమాట. ఇది కూడా అలా ఫుల్గా కాసేసింది. ఇది వరకడ మీద కొంచెం తక్కువ కాపు వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ పోతుందండి. ఇది కొన్ని పూత. ఈ కొమ్మ కాయలేదు ఎందుకో, మళ్ళీ ఇప్పుడు పోతుంది కొమ్మ. ఇదిగోండి ఇక్కడ కాయలు. ఇదో దీని వెనకమాల మొత్తం చుట్టూరు కాయని కొమ్మలో కాయని అన్నీ కూడా ఇవ్వండి పూత ఇలాగ వస్తుంది. మళ్ళీ ఇక పూత పిల్లి. ఇదండి ఇది మళ్ళీ మామూలుగా కాసేస్తుంది. ఇది అసలు లెమన్ అంటే ఇదండి. ఈ చెట్టు మట్టికి స్వీట్ లెమన్ ఎలాగో ఈ చెట్టు కూడా అలాగే వేసుకోవాలండి. ఎప్పుడు నిత్యం కాయనండి. ఇది మామూలు కాయ కాదు. ఈ కాయ చూసారా? ఇది ఆకు కాయ ఒకే రంగులో ఉంటుంది. ఇది ఎలా అంటే అండి, మనం ఏటది పంచదార నీళ్ళు కలుపుకుంటాం కదా మనం. వాటిలో వేసంకాలం అన్నాలో పంచదార నీళ్ళు లెమన్ పిండుకుంటాం. అది దానికి చాలా బాగుంటుంది స్వీట్గా. ఇది కొంచెం కాయలు అసలు చెట్టు అంతా కాయని. చెట్టు అయ్యాక వీడియో ఒకటి చేస్తాను చూతురు. కానీ మొత్తం అసలు ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా కాసేద్దాం. నిమ్మ చెట్టు మట్టుకు నా దగ్గర చాలా బాగా కాస్తుందండి. ఇలా ఉంటాయి మరి కాయలు. నిమ్మకాయలు మట్టుకు చాలా బాగా కాస్తాయి. నేను వేసేదే కొంచెం నిమ్మ చెట్లు కూడా ఎక్కువ పులుపు జాతికి ఎక్కువ వేసాను అదనమాట.
కింద మునగ చెట్టు చూశారు కదా మీరు, కాయలు మునగ చెట్టు పెద్దది తీసేసామండి. అది చాలా కాయలు కాసేస్తుంది. అది ఎవరికీ తీయిద్దామన్నా ఈ బెంగళూరులో ములక్కాయలు తినటం కూడా రాదో, లేకపోతే వాళ్ళకి ఏటో తెలదు. కానీ అది బాబా వేడి చేసేద్దండి బాబు, మాకు వద్దు అంటే అందరం అంతగా చెట్టు కొట్టేసాము. ప్రాణం మొత్తగా పైకి తీసుకొచ్చి 2 చెట్లు డబ్బులు వేసాను. 4 కాయలు కాసిన ఇంట్లోకి సరిపోతాయి కదా. ఇవన్నీ ఇక్కడ మందార చెట్టు చూసారా ఎంత పువ్వు, మొగ్గలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అండి ఇప్పుడిప్పుడే. ఇదేమో తెల్ల నేరేడండి, 7 కాసిందండి. 7 కూడా మళ్ళీ కాపుకి వస్తుంది అనమాట అండి తెల్ల నేరేడు. ఇదేమో అండి ఇది రేగు అనమాట అండి. రేగు చెట్టు టబ్లో ఉన్నదాన్ని తీసేసి ఇంక నేను టబ్బు సరిపోతలేదు మళ్ళీ ఇంట్లో వేసాను అన్నమాట. మార్చే ఉన్నట్టు మొక్కలు కుంకుడు మొక్కలు. ఇప్పుడు చిగురు వస్తుంది అన్నమాట. ఇది తెలుసు కదా యాపిల్ చెట్టు. ఇదేమో పాలకూర. నాకు ప్లేస్ దొరికితే కొంచెం వేస్తానని చెప్తాను కదా, నేను అస్తమానం పాలకూర ఏది ఉంటే అది వేస్తూ ఉంటాను అనమాట అండి. ఇందులో కొన్ని విత్తనాలు పెట్టాను, ఇంకా రాలేదండి, అవి కూడా చూపిస్తాను. అన్నీ బాగానే వస్తున్నాయి కానీ నాకు బీరపాదు ఒకటే అండి ఏటో అర్థం కావట్లేదు. ఇక్కడ విత్తనాలు తీరువో ఏటో అర్థం అవుతలేదు. ఇంత చిన్న చెట్టుకి ఇలాగ ఇంత చిన్న పాదండి ఇది. ఇది కాయ ఏంటికో అర్థం అవుతలేదు. ఒక బీరపాదు మట్టుకు నా తోటలో అసలు రావట్లేదు. ఏ జాతినైనా పెంచేస్తున్నాను కానీ గుత్తులు ఈ బంగారు తల్లితో పూజ చేసుకుంటే శివయ్య ఎంత ఇదైపోతాడు చూడండి. లైట్ స్మెల్ అనమాట అండి ఇది. పచ్చని పువ్వులు లక్ష్మీదేవికి అమ్మవారికి అదనమాట అండి. చూసారా ఎంత బాగుంటున్నాయో అసలు పువ్వులు. ఎన్ని పువ్వులోనండి బాబు. చూసారు ఈ పువ్వులు, ఈ పువ్వులతోటే చాలా ఇదైపోతున్నాను నేను. చూడండి ఇది ఎన్ని పువ్వులు, పూజకు కోసినా కూడా పువ్వులేంటి ఇవి. ఇదండి ఇది ఇక్కడ ఇవి కూడా అనమాట అండి. ఇది ఒకటి పాలకూర సంచి. ఇవన్నీ పక్షులకి తెలుసు కదా మీకు, నేను పక్షులకి వేస్తానమాట అండి. వాటి గురించి వేస్తాను. ఎందుకంటే పాలకూర అంత ఇష్టంగా మా వాళ్ళు తినరు. మెంతికూర, కొత్తిమీర ఇలాంటివి ఎక్కువ తింటారు. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం ఆకుకూరలు ఎక్కువ పెట్టాలి దానికి. మొక్కజొన్న కండ్లు ఇవన్నీ పెడతాను అనమాట. ఇది కూడా పాలకూరే అండి. ఇవి ఆనపచ్చు చూసారా పిందులు చాలా బాగా కాస్తుందండి. పాదు చూసారా ఎంత ఉందో, అంతే పాదు ఉంచుతాను. అంతే పాదు ఉంటుంది, ఇంకొంచెం ఎదుగుతుంది అనమాట అండి. అంతే కాయలు మట్టికి అసలు పెట్టడం ఆ పాపం. ఇది కొంచెం ఆనపకాయలు కూడా బాగానే కడుతున్నాయి కానీ ఒక్క బీరకాయ మాత్రమే మనకు తేడా కొడుతుందండి. అదొక్కటే అండి. ఇది ఒకటి అండి. ఇది అరటి చెట్టు అనమాట అండి. ఇది అరటి చెట్టు అంటే మనకి కూర అరటి అనమాట అండి. చక్కెరకాయలు ఏమో కింద ఉందండి. కూర అరటి అనమాట. ఎవరో చిన్న పిలకెత్తి దాన్ని బతికించుకున్నాను అనమాట అండి. ఇది యాక్చువల్గా తెలుసుకుని జామకాయ ఇప్పుడు పూత వస్తుందండి అన్నమాట. ఇది ఒక రకమైన జామ అని చెప్పాను కదా మీకు. ఈ జామ ఇది ఒక రకమైన జామ అనమాట. ఇంతే కాయ ఉంటుంది, రెడ్డిష్గా ఉంటుంది అనమాట అండి. మంచి రెడ్, మంచి స్వీట్ అండి ఇది. ఈ విత్తనాలు ఈ పట్టు వస్తే కంపల్సరీ మొక్కలు వేయాలనుకుంటున్నాను నేను. ఇది బట్టి ఈ చెట్టు నుండి వచ్చేద్దండి మొత్తం. ఎంత ఎలా వచ్చేస్తాయండి అంత అలాగ వచ్చేస్తాను అనమాట అండి. ఇదండి దానిమ్మ చెట్టు వచ్చేసరి పూతలో పిండి కాయలు అనమాట అండి. కాయలు ఇవన్నీ కాయలు అనమాట. ఇంకా కొంచెం కొంచెం పోస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట అన్నీ. ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ పక్కన కూడా ఉన్నాయి కాయలు. మొత్తం అంతా కాయ. ఇవి బత్తాయి చెట్టు అండి. ఇది 7 కాయలు కాసింది ఈ సంవత్సరం. ఏమో అదే చెప్పాను కదండి, అది తీసేసి నేను మొక్క మళ్ళీ మార్చాను అనమాట. రీపాటింగ్ చేశాను అనమాట అండి. రీపాటింగ్ చేశాక ఇగో 2 పువ్వులు వచ్చినాయి. ఇగో వస్తున్నాయి ఇంకా ఈ చెట్టుకు అనమాట అండి. ఇప్పుడు బతికింది. ఇప్పుడు మళ్ళీ స్టడీ చేస్తాను. నేను పాట్ ఎలా పెడతానంటే అండి, అక్కడ కింద టబ్ ఉందండి.
ఆ టబ్ ఉందా, టబ్ మీద ఈ బస్తా పెడతాను అనమాట అండి. ఈ బస్తా పెట్టి దీనికి అరేంజ్ చేస్తాను అనమాట అండి. ఇంత ఇంత పెద్ద ఇంత హైట్లో ఇంత మొక్క వస్తుంది అనమాట అండి. ఆ టబ్ అయితే సరిపోతలేదు, దాని గురించి అనమాట అండి అలా పెట్టాను అనమాట. చూసారు కదా, ఇంకా చాలా మొక్కలు నేను మార్చాలండి. ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా అన్నీ స్టార్ట్ అవుతున్నాయండి ఇప్పుడే చిన్నగాను. ఇదిగో ఇక్కడ అన్ని మందార చెట్లు అయితే మామూలుగా లేవులేండి, పువ్వులు మొగ్గలు. ఇవన్నీ ఇదిగో చూసారా, ఇదిగో ఇలా తినేస్తున్నాయండి ఉడతలు. ఇలా తింటున్నాయి, మీరు ఆ ఉడతలు ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడేమో అంజూరాలండి. నేను ఇంకా పూర్తిగా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నేను మొక్కలు అన్నీ రీపాటింగ్ చేస్తున్నాను అనమాట అండి. ఇవ్వండి, ఈ అంజూరా చెట్టును కూడా మార్చేయాలన్నమాట అండి. సరిపోతలేదు దీనికి, బకెట్లు వేసి సరిపోతలేదు. ఇవ్వండి ఇవన్నీ కాయలే, ఇవ్వండి ఇవన్నీ చెట్టు అంతా కాయండి, చాలా బాగా కాస్తుంది దీన్ని. ఇందో ఇక్కడ ఇదిగోనా, ఇదిగోండి ఇదేమో ఇది తెలిసిందే కదా మీకు, ఇది మిరాకిల్ ఫ్రూట్ అంటారు కదా. నేను కొనేటప్పుడు చాలా అందరూ వేసేస్తున్నారు, నేను కొనేసానండి. కానీ ఇందులో ఒక కాయ కూడా మేము తినలేకపోతున్నాం. ఎంత కాయ అంటే మామూలుగా కాస్తలేదు ఇది. ఇవ్వండి చెట్టు ఇవ్వండి కాయలు మామూలుగా లేవండి పాపం, ఎంత కాయ కాసేస్తుంది అసలు. కాయ మొత్తం కాసాక ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఇవన్నీ కాయలే.